హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ చేసిన దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. అధికారుల సమాచారం ప్రకారం 30 లక్షల నగదు, విదేశీ మద్యం సీసాలు స్వాధీనమయ్యాయి. ఇవన్నీ తన బంధువుల డబ్బు, సొమ్ము అని వెంకట్రెడ్డి చెప్పినా ఏసీబీ అధికారులు మాత్రం పూర్తి వివరాలకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే వెంకట్రెడ్డి నిన్న 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. టోటల్ కౌంట్ చేస్తే 30,30,100 వచ్చింది. ఈ అమౌంట్ దేనికి సంబంధించింది సార్? వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది సార్. సార్ వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది. ఎవరి దగ్గర? వేరే వాళ్ళ దగ్గర తెప్పించింది. ఎవరు సార్? గోపాల్ రెడ్డి అని. గోపాల్ రెడ్డి అని అతను అంటే ఎట్లిచ్చాడు? దేని పర్పస్? దేనికి వేరే నేను అవసరం తెప్పించుకున్నాను. మీ అవసరానికి తెప్పించుకున్నాను. ఎప్పుడు తెప్పించుకున్నారు సార్? 3-4-5 days. 4-5 days. ఏం చేస్తారు సార్? ఆ గోపాల్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. మన కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్? అంటే అతను ఇక్కడ ఉండడు, ఆయన ద్వారా వేరే మనిషి పంపించారు. అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? అదే బయట ఉంటారు వాళ్ళు, యూఎస్లో ఉంటారు వాళ్ళు. మరి యూఎస్ నుంచి మనీ ఎట్లా పంపించారు సార్? వాళ్ళకి పంపించుకొని వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు? వేరే ఒక డ్రైవర్ని పంపిస్తే తెప్పించారు. అట్నే ఆ లిక్కర్ ఉంది కదా సార్, ఆ లిక్కర్ సంబంధించి లిక్కర్ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి. మా కో బ్రదరు, మా సిస్టర్ ఇన్ లా, మా మిసెస్ వాళ్ళ మేనత్తలు, వీళ్ళ పిల్లలంతా చేస్తారు. దాదాపు ఒక 20 members దాకా వచ్చినప్పుడు ఇస్తుంటారు. మొన్న మా మిసెస్ వాళ్ళ మేనత్త వాళ్ళు ఇక్కడే ఉంటారు. మొన్న పోయి వచ్చింది వాళ్ళు వచ్చిన.